ఒక ఫోటో తీసేటప్పుడు ఆర్ ఒక వీడియో తీసేటప్పుడు ఒక పర్ఫెక్ట్ షాట్ రావాలి అంటే దానికోసం కెమెరా యొక్క ఫోకస్ని కరెక్ట్గా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కోర్స్ ఈ మధ్య టెక్నాలజీ డెవలప్ అయింది. స్క్రీన్ మీద ఒక ట్యాప్ చేయగానే అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది ఈజీగా. బట్ మన రియల్ లైఫ్లో మన మెంటల్ ఫోకస్ని మేనేజ్ చేసుకోవడానికి అలాంటి ఈజీ షార్ట్ కట్స్ ఏమీ లేవు. మోస్ట్ ప్రాబ్లీ రావు కూడా. బట్ మన లైఫ్లో మన పర్సనల్ గోల్స్, మన అంబిషన్స్, మన ప్రొఫెషనల్ వర్క్, మన క్రియేటివ్ వర్క్, ఇంకా మన రిలేషన్షిప్స్, వీటన్నిటిలో కూడా మన మెంటల్ ఫోకస్ని మేనేజ్ చేసుకోవడం చాలా క్రూషియల్. కోర్స్ మీరు ఈ వీడియో మీద నొక్కారంటేనే మీకు ఫోకస్ యొక్క వాల్యూ ఏంటో తెలుసు అని. అదే డిస్కస్ చేద్దాం ఈరోజు ఫోకస్ గురించి ఒక చిన్న ఇంట్రో తర్వాత. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు వినాయక్ అండ్ మన ఛానల్కి తిరిగి స్వాగతం. ఐఎమ్ రియల్లీ సారీ బికాజ్ లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసి చాలా కాలం అయింది. కన్సిస్టెంట్గా ఉండటం లేదు. బికాస్ మెయిన్ రీజన్ ఏంటంటే నాకు టూ మెనీ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి అండ్ దానిటి మీద ఒకేసారి వర్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో దానివల్ల టైం మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. బట్ ఆఫ్టర్ ఆల్ ఇది ఒక చిన్న ఎక్స్క్యూజ్ మాత్రమే. ఐ విల్ బీ కన్సిస్టెంట్ ఫ్రమ్ నౌ, ఐ ప్రామిస్ యూ. మీరు కనుక ఈ ఛానల్కి న్యూ అయితే వెల్కమ్. నా పేరు వినాయక్. నేను మోస్ట్లీ వీడియోస్ ప్రాక్టికల్ సైకాలజీ మీద తీస్తాను. అప్లికేషన్ ఆఫ్ సైకాలజీ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్, ఇన్ ప్రొడక్టివిటీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ దెన్ బుక్స్ మీద వీడియోస్ తీస్తూ ఉంటాను. మోస్ట్లీ ఫిలాసాఫికల్ బుక్స్, ఇంకా నావెల్స్ గురించి కూడా తీస్తాను. ఇప్పుడు దాకా ఏం తీయలేదు. అండ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లైక్ దిస్ వన్ డీప్ వర్క్. సో ఇలాంటి బుక్స్ అనలైజ్ చేసి వీడియోకి ఎలా సూటబుల్లో మార్చి మీకు వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ దెన్ మూవీస్ గురించి ఇప్పుడు దాకా ఒక వీడియో కూడా తీయలేదు. బట్ సూన్ ఎనఫ్ ఒక వెబ్ సిరీస్ గురించి వస్తుంది. ఆ వెబ్ సిరీస్ గురించి మనం ఏం నేర్చుకున్నామని. సో అలానే ఒక సిరీస్ కానీ ఒక మూవీ కానీ తీసుకొని దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ మెయిన్ క్యారెక్టర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ని అనలైజ్ చేసి వాళ్ళ ఆర్క్ ఆఫ్ క్యారెక్టర్, దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్యూచర్ వీడియోస్లో ఇస్తాను. సో దాని గురించి కూడా వీడియోస్ ఉండబోతున్నాయి. వీటిలో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను యూస్ చేసే ఎక్విప్మెంట్ లైక్ మైక్ ఆర్ లైట్ అండ్ సమ్ బుక్స్కి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఫోకస్ గురించి. నేను ఒక విషయం చెప్తాను, అది మీరు కూడా రిలేట్ చేసుకోగలరేమో చూడండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు లైక్ 10th అండ్ బిఫోర్ ఏదైనా వర్క్ చేయాలి అన్నా, క్రియేటివ్ ఆర్ స్టడీ ఏదోటి, చాలా ఈజీగా అయిపోతుండేది. ఇంట్రెస్ట్ ఉండేది, ఎక్కువ ఫోకస్ ఉండేది. బట్ ఇప్పుడు ప్రస్తుతం నేను బీటెక్లో ఉన్నాను. ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలి అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోకస్ అంతా అయిపోతుంది. ఏదైనా క్విక్ డిస్ట్రాక్షన్ కోసం చూస్తున్నాను, లైక్ సోషల్ మీడియా స్క్రోల్ చేయడం ఆర్ వెంటనే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఏమన్నా సిరీస్ స్టార్ట్ చేయడం. అది ఎందుకు ఇప్పుడున్న వర్క్ అంత ఇంట్రెస్ట్ లేదా అంటే నో, బికాజ్ కాలేజ్ వర్కే కాదు, ఈవెన్ ఇంట్రెస్ట్ ఉన్న గిటార్ ప్రాక్టీస్ చేయడంలో కూడా అది ఫోకస్ అనేది స్టేబుల్గా ఉండటం లేదు. పోనీ ఇప్పుడున్న వర్క్ ఎక్కువ కష్టమైందా అంటే కష్టం అయిందే. బట్ మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది. అదేంటి అంటే మనకి చిన్నప్పుడు మనకున్న మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఏంటి, ఐదర్ తినటం, నిద్రపోవటం, స్కూల్కి వెళ్ళటం, ఆడుకోవటం. అదే మనం పెద్ద కొద్దీ మనం ఎక్కువ వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటాం. మన గోల్స్ పెరుగుతాయి, మన రిలేషన్షిప్స్ పెరుగుతాయి. సో దానివల్ల మనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అండ్ దెన్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి. బట్ ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి లైఫ్లో ఒక పార్ట్ అండ్ నార్మలే. కానీ మన ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే మన జనరేషన్లో ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయినాయి. దానికి రీజన్ ఏంటంటే నెట్వర్క్ టూల్స్ అంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలాంటివి. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ అవైలబుల్లోకి ఉంటుంది. పీపుల్తో కాంటాక్ట్ చేయడం ఎక్కువ ఈజీగా ఉంటుంది. సో దానివల్ల మనం ఎప్పుడు కావాలంటే ఎవరిదైనా కాంటాక్ట్ చేయగలుగుతున్నాం. వెబ్ సిరీస్ ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ అన్నీ అలా కంటిన్యూస్గా చూస్తూ ఉంటున్నాం. సో దానివల్ల చాలా యూస్ అయితే ఉన్నాయి. బట్ అది మన కంట్రోల్లో లేకపోవడం వల్ల మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవటం, మన ఫోకస్ తగ్గిపోవటం లాంటివి. బట్ ఒక 5 seconds వెయిట్ చేస్తాను. మీ లైఫ్ గోల్, మీ పెద్ద డ్రీమ్ ఏదైతే ఉందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అది అచీవ్ చేయాలంటే మీరు ప్రతిరోజు ఫోకస్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీ గోల్ ఏదైనా, మీ ప్రొఫెషన్ ఏదైనా కూడా దాంట్లో ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోకస్ అంటే మనం ఓన్లీ ప్రొడక్టివిటీ గురించి, మార్క్స్ గురించి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ గురించి అలాంటి దాని గురించి మాట్లాడటం లేదు. మన లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించే మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కువ పాజిటివ్ థింగ్స్ మీద ఫోకస్ పెడితే మీ లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. అదే నెగిటివ్ వాటిపైన లైక్ హేట్, యాంగర్ ఇలాంటి వాటిపైన ఫోకస్ పెడితే మీరు కూడా చాలా నెగిటివ్ అవుతారు. అండ్ దెన్ యూజ్లెస్ వాటిపైన ఫోకస్ పెడితే అర్థమైంది కదా. సో
మీ ఫోన్లో వచ్చిన ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లై ఇస్తూ ఆర్ పీపుల్ చేసే ప్రతి కంప్లైంట్ వింటూ ఉంటే అండ్ దెన్ పీపుల్ చేసిన ప్రతి రిక్వెస్ట్కి ఎస్ చెప్తూ ఉంటే కొంత టైం తర్వాత మన లైఫ్ని కోల్పోతాం. అండ్ లైఫ్ని కోల్పోవటం అంటే లైక్ ఫిజికల్గా డెత్ అని కాదు. ఒకరోజు నిద్ర లేచి అనిపిస్తుంది అసలు ఇప్పుడు దాకా ఏం అచీవ్ చేసాం, అసలు లైఫ్ని ఏం ఎంజాయ్ చేసామని. ఇది మీలో ఎక్కువ మంది లాక్డౌన్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. దాన్ని ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అని కూడా అంటారు. అసలు మన లైఫ్కి మీనింగ్ ఏంటి, మనం చేసే వర్క్కి మీనింగ్ ఏంటి అనిపిస్తుంది. బట్ నేను కేవలం మోటివేషనల్ టాక్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియోలు చేయటం లేదు కదా. సో ఒక ప్రాక్టికల్ టిప్స్, ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఇవ్వడం కోసం వీడియోస్ చేస్తున్నాను. సో దానికోసం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి. బికాస్ ఫోకస్ అనేది ఒక వీడియోలో కంప్లీట్ అయ్యే టాపిక్ కాదు. దాంట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్కి ఒక్కొక్క స్ట్రాటజీ వర్క్ అవుతుంది, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్ట్రాటజీ వర్క్ అవుతుంది. సో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి అండ్ వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే ఒక సింపుల్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఒక రూల్. ఈ రూల్ చాలా సింపుల్ అయి ఉండొచ్చు, బట్ దీని వెనకాల నా సైన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. అది డిఫికల్ట్గా ఉన్నా అర్థం చేసుకొని ట్రై చేయండి. బికాస్ ఎప్పుడైతే ఫండమెంటల్స్ వెనకాల జరిగే ప్రాసెస్ అర్థం చేసుకుంటామో అప్పుడే మనం దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా ఒక వే ఫిగర్ అవుట్ చేయగలిగి సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో జస్ట్ ఒక టిప్ తెలుసుకోవడమే కాకుండా దాని వెనకాల ప్రాసెస్, దాని వెనకాల ఫండమెంటల్స్ కూడా అర్థం చేసుకొని ట్రై చేయండి. అది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే రూల్ పేరు ద రూల్ ఆఫ్ సింగిల్ కాంటెక్స్ట్. సో దీనికోసం ఏం చేయాలంటే ఒకే సింగిల్ కాంటెక్స్ట్తో లింక్ అయి ఉన్న ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ముందు ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రతిదీ మన ఎన్వైర్న్మెంట్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్, సౌండ్, పీపుల్, ఇవన్నీ కూడా. సో మనం ఒక ఎలాంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలంటే అక్కడ డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఇది అందరికీ తెలిసిందే కదా అంటే అందరికీ డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయాలి అని తెలుసు. బట్ అసలు స్పెసిఫిక్గా స్టెప్ బై స్టెప్ అసలు ఏం చేయాలనేది ఎక్కువ మందికి అంత అవేర్నెస్ ఉండదు. బట్ ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఆ ప్రాసెస్ తెలుసుకుంటామో చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో అసలు ముందు ఈ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటి? డిస్ట్రాక్షన్స్ అంటే మన బ్రెయిన్లోకి మన సెన్సరీ ఆర్గాన్స్ నుండి వెళ్ళే అన్నెసరీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీలో కూర్చొని చదవడానికి ట్రై చేస్తున్నారు. మీకు క్రికెట్ అంటే ఇష్టం అండ్ పక్కన సమ్ పీపుల్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా మీ ఫోకస్ అనేది అటువైపు షిఫ్ట్ అయిపోతుంది. దట్స్ ఎ డిస్ట్రాక్షన్. అండ్ ఒకరు మీరు జస్ట్ ఒక నాయిస్ అయితే అదంత డిస్ట్రాక్షన్ ఉండదు. ఎప్పుడైతే వచ్చే ఆడిటరీ డేటా, సౌండ్ ఏదైతే ఉందో దానికి మీరు వాల్యూ ఇస్తారో అప్పుడే అది డిస్ట్రాక్షన్గా ఉంటుంది. సో మోస్ట్లీ మెడిటేషన్ వల్ల ఈ డిస్ట్రాక్షన్ మేనేజ్మెంట్ జరుగుతుంది. బట్ దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దెన్ విజువల్ డిస్ట్రాక్షన్స్ అయితే ఎవరన్నా మీకు తెలిసిన పర్సన్ అటు నుండి వెళ్తూ ఉంటే వాళ్ళ గురించి ఏదో ఒక ర్యాండమ్ థాట్ పోతుంది. అది విజువల్ డిస్ట్రాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రాక్షన్స్ ఇదర్ విజువల్ అవుతాయి ఆర్ ఆడిటరీ డిస్ట్రాక్షన్స్ అవుతాయి. అండ్ ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ కిందకి వస్తాయి. సో ఇలాంటి ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ని మేనేజ్ చేసుకోవడం కోసం ఒక ఐసోలేటెడ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్లో కూర్చొని డోర్స్ వేసేసి ఫ్యామిలీ మెంబర్స్కి కాసేపు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఏదైనా నాయిస్ వస్తూ ఉంటే ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని ఏమన్నా లైక్ నైస్ మ్యూజిక్ వింటూ ఉంటే ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అనేవి మేనేజ్ చేసుకోవడం అయిపోయింది. బట్ దెర్ ఈస్ సెకండ్ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ విచ్ ఈస్ వెరీ హార్డ్ టు మేనేజ్, విచ్ ఆర్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? దే ఆర్ ర్యాండమ్ థాట్స్ దట్ పాప్ అప్ వితౌట్ అవర్ కంట్రోల్. వాటిని కంట్రోల్ చేయడం మనకు అంత ఈజీ కాదు. అందుకే మనం మెడిటేషన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బికాస్ ఆ థాట్స్ని ఆపలేం. బట్ ఎనఫ్ ప్రాక్టీస్తో అవి మనం రాకుండా చేయవచ్చు, అవే ఆగిపోతాయి. అది ఎలా అంటే అక్కడే ద రూల్ ఆఫ్ సింగిల్ కాంటెక్స్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలంటే మీరు ఒక స్పేస్ని డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ టేబుల్ ఆర్ స్టడీ కార్నర్ ఆర్ మీ సోఫా ఆర్ బెడ్ వద్దు, బికాజ్ బెడ్ ఆల్రెడీ స్లీప్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టడీ టేబుల్ తీసుకున్నారనుకోండి. నేను స్టడీ టేబుల్ దగ్గర చదువుతాను, ప్లస్ దాంతో మూవీస్ కూడా చూస్తాను అనుకోండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే నేను ఈ టేబుల్ దగ్గర కూర్చుంటానో అక్కడ 2 పాత్స్ ఉన్నాయి నా మైండ్ వెళ్ళటానికి. ఒకటేమో స్టడీ అండ్ దెన్ ఇంకొకటి ఎంటర్టైన్మెంట్, మూవీస్. సో మైండ్ ఎప్పుడు కూడా ది పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. దేనికైతే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అది. స్టడీకి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ హార్డ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ బోరింగ్. అండ్ దెన్ మూవీస్ అయితే ఎంటర్టైనింగ్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. సో మైండ్ ఎప్పుడు కూడా మూవీస్ వైపే టెండ్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఏం చేయాలంటే ఈ స్టడీ స్పేస్ అనే ఎన్వైర్న్మెంట్కి ఓన్లీ సీరియస్ వర్క్ మాత్రమే లింక్ చేయాలి. దానికోసం ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఓన్లీ స్టడీ మాత్రమే చేయండి, వేరే ఏది చేయొద్దు. వేరే ఏది చేయొద్దు అంటే
నో మూవీస్, నో గేమ్స్, బికాస్ గేమ్స్ ఆర్ హైలీ స్టిమ్యులేటింగ్. పబ్జీ లాంటి గేమ్స్ అయితే ఎంత స్టిమ్యులేటింగ్గా ఉంటాయంటే అసలు బ్రెయిన్ దాని అలా వెళ్ళిపోతుంది, చాలా ఎడిక్టివ్గా ఉంటుంది. అండ్ దెన్ మూవీస్, వెబ్ సిరీస్ చూడటం అలాంటివి ఏమీ చేయొద్దు. ఈవెన్ అక్కడ ఖాళీగా కూర్చొని డే డ్రీమింగ్ కూడా చేయొద్దు, బికాస్ ఖాళీగా కూర్చోవటం చదవటం కన్నా చాలా ఈజీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చదవడం కన్నా మైండ్ ఖాళీ కూర్చోడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మీరు ఈ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఏదైనా ఒక ర్యాండమ్ థాట్ వచ్చింది అనుకోండి, ఏదైనా థాట్ వచ్చింది, అది మైండ్లోంచి పోవటం లేదు. సో వెంటనే అక్కడ నుండి లేచి పక్కకు వెళ్ళి దాని గురించి ఆలోచించి ఆర్ అదే ఫిగర్ అవుట్ చేసి మళ్ళీ ఇక్కడికి రండి. ఆర్ ఏదైనా మెసేజ్ వచ్చింది, ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వాలి, అర్జెంట్ మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్. సో పక్కకు వెళ్ళి దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చోండి. ఒక మెసేజ్కి అంత పక్కకి రావాలా, ఎనర్జీ వేస్ట్ ఎందుకు అనుకుంటే నో, అది ఖచ్చితంగా చేయాలి, బికాస్ అప్పుడే మీరు దీనికి వాల్యూ ఇస్తున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్ ఆథర్ జేకే రౌలింగ్ ఒకసారి ఆమెకి ఫోకస్ కుదరట్లేదని చెప్పి ఒక హోటల్ రూమ్, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ హోటల్ రూమ్ బుక్ చేసుకొని అక్కడ కూర్చోగానే ఎక్కువ ఆమెకి ఫోకస్ వచ్చిందంట. అలా ఎందుకు జరుగుతుందంటే ఆమె అలా చేయడం వల్ల మైండ్కి ఒక మెసేజ్ని కన్వే చేసింది. అదేంటంటే ఇప్పుడు మనం చేస్తున్న టాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్, సో ఫోకస్ని దాని మీదకి పెట్టు అని. అలానే ఎప్పుడైతే మీ స్టడీ స్పేస్, మీ వర్క్ స్పేస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారో, చాలా కేర్ఫుల్గా, చాలా వాల్యుబుల్గా, హోలీగా, సేక్రెడ్గా అంటే పవిత్రంగా చూసుకుంటారో, సో మీ బ్రెయిన్కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని కన్వే చేస్తారు. ఇక్కడ ఓన్లీ సీరియస్ వర్క్ మాత్రమే చేయాలి, డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ అని. సో అందుకని మీరు ఇక్కడ అనవసరమైన థింగ్స్ పెట్టొద్దు, దీన్ని చాలా నీట్గా చూసుకోండి. దానివల్ల జస్ట్ ఆ స్పేస్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది పెంచుతున్నాము. జస్ట్ లైక్ మనం టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, బికాస్ ఎందుకంటే అది ఒక సైకలాజికల్ సిగ్నిఫికెన్స్ని డెవలప్ చేస్తుంది. అలానే ఇక్కడ కూడా అలా సైకలాజికల్ సిగ్నిఫికెన్స్ డెవలప్ అవ్వాలి, ఫోకస్ ఉండాలంటే ఇలా చిన్న చిన్న రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. మెసేజ్ వస్తే పక్కకు వెళ్ళి రిప్లై ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోండి. దీనికి సైకాలజీ అండ్ న్యూరో సైన్స్లో ఒక ఫెనామినన్ ఉంది, ఇది లాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్, వైర్ టుగెదర్ అని. ఎప్పుడైతే ఇక్కడ కూర్చొని 2 రకాల పనులు చేస్తారో అవన్నీ కూడా ఒకేసారి లింక్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ కూర్చొని స్టడీ మాత్రమే చేస్తే స్టడీ స్టేట్ ఆఫ్ మైండ్ ప్లస్ ఈ స్టడీ టేబుల్ 2 కాంటెక్స్ట్ కూడా లింక్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే వేరేవి ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తారో ఆ 2 లింక్ అవుతాయి. నెట్ఫ్లిక్స్ చూడొద్దు ఆర్ మూవీస్ చూడొద్దు అని చెప్పడం లేదు, అలాంటివి చేయొచ్చు, బట్ దానికంటూ ఒక డెడికేటెడ్ స్పేస్ పెట్టుకోండి. ఆ ఫిజికల్ ఆర్గనైజేషన్ నుంచే మెంటల్ ఆర్గనైజేషన్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఇలాంటి ఒక డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకొని వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా మీ వర్క్ వాల్యూ అనేది పెరుగుతుంది, మీ వర్క్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీ వాల్యూ పెరుగుతుంది, దానివల్ల సాటిస్ఫాక్షన్ వస్తుంది, మీరు మీ లైఫ్ గోల్స్కి దగ్గర అవుతూ ఉంటారు. జస్ట్ లైక్ జాన్ విక్ మూవీలో జాన్ విక్ గురించి చెప్పినట్లు, జాన్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫోకస్, కమిట్మెంట్ అండ్ షీర్ విల్ అని చెప్పినట్లు మీ గురించి కూడా పీపుల్ చెప్పుకుంటారు. మీ వర్క్ ఎథిక్ గురించి, మీ ఫోకస్ గురించి పీపుల్ మాట్లాడుకుంటారు, మీరు కూడా పీపుల్కి ఇన్స్పిరేషన్ అవుతారు. సో క్విక్ సమ్మరీ, వీడియోలో ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఫోకస్ ఎందుకు ఇంపార్టెంటో చూసాం. అండ్ దెన్ ఫోకస్కి ఎనిమీస్ అయిన డిస్ట్రాక్షన్స్ 2 టైప్స్, ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ని మేనేజ్ చేయాలి అంటే ఒక ఐసోలేటెడ్ ప్లేస్, ఒక రూమ్ లాంటిది సెలెక్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాం. అండ్ దెన్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ మేనేజ్ చేయాలంటే ఈ ద రూల్ ఆఫ్ సింగిల్ కాంటెక్స్ట్ని ఫాలో అవ్వాలి అనుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైకాలజీని ఇలా ప్రాక్టికల్గా యూస్ చేస్తూ ఉంటే త్వరలోనే గ్రేట్నెస్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సెలవు.